డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. గాంధీ భవన్ నుంచి లైవ్ ద్వారా చూద్దాం. మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు మీ అందరికీ తెలిసిందే, ప్రజాప్రభుత్వం నిత్యం ప్రజలతో మమేకం అవుతూ ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు గాంధీ భవన్లో ప్రజలతో ముఖాముఖి, కార్యకర్తలతో కూడా ముఖాముఖి అనే కార్యక్రమానికి ఇక్కడ రావటం జరిగింది. ప్రభుత్వం తరఫు నుంచి అక్కడ ప్రజావాణిని నిర్వహిస్తూ ప్రజాభవన్లో అక్కడికి వచ్చిన సమస్యలను కూడా తీసుకొని వాటిని పరిష్కారం చేస్తూనే ఒక పార్టీ భావజాలం పైన మేము పోటీ చేసి ఆ భావజాలాన్ని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించినటువంటి ప్రజల, మేము చెప్పిన అంశాలని నమ్మి ఓటేసినటువంటి ప్రజల యొక్క ఆశల్ని, ఆలోచనల్ని నిజం చేయటం కోసం ఆ భావజాలాలని, ఆలోచనల్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళినటువంటి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్ని కలిసి వారి అభిప్రాయాలను కూడా తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం చేయటం కోసం కూడా ఇక్కడ పార్టీ కార్యాలయంలోకి వచ్చి ఇక్కడ ప్రతి మంత్రి కూర్చొని పనిచేసేటువంటి విధానం ఈరోజు ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇప్పటికే చాలామంది మంత్రులు గాంధీ భవన్కి రావటం, ఇక్కడ ముఖాముఖిగా వాళ్ళతో మాట్లాడటం, సమస్యల పరిష్కారం కోసం చేసే ప్రయత్నం అంతా మీరు గమనించినటువంటి విషయం కూడా తెలిసిందే. ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా నేను కూడా గాంధీ భవన్కి వచ్చి గాంధీ భవన్లో కార్యకర్తలు, నాయకులు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని నమ్మి పెద్ద ఎత్తున ప్రోత్సహించినటువంటి అభిమానులు, ఓటర్లు కూడా ఈరోజు ఇక్కడ ప్రత్యక్షంగా నన్ను కలవటానికి వస్తూ ఉన్నారు, ప్రభుత్వ దృష్టికి అంశాలు తీసుకొని వెళ్ళటానికి. వాటిని కూడా తీసుకొని వాటిని పరిష్కారం చేయడం కోసం ఆ ప్రయత్నం అంతా చేస్తామని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, మీరు ఒక్కసారి గమనించాలి, గత ప్రభుత్వాలకి ప్రజాప్రభుత్వాలకి ఉన్న తేడా ఇదే. గత ప్రభుత్వం ఎప్పుడు గడిల మధ్యలో లోపల బంధించుకొని పాలకులు పాలన చేస్తే, ఈరోజు ప్రజల వద్దకే పాలనని చెప్పి ప్రజాప్రభుత్వంగా ప్రజలతో మమేకమై నిత్యం మంత్రులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అందరూ కూడా ఈరోజు ప్రజాపాలనలాగా తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి విషయం మీరు స్పష్టంగా చూస్తూ ఉన్నారు. ఆ ప్రజాపాలన, ప్రజల ఆలోచన నుంచి వచ్చినటువంటి అవసరాలు, అవకాశాలనే ఈరోజు పెద్ద ఎత్తున ప్రభుత్వం ఒక పాలసీగా తీసుకొని ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీకు తెలిసిందే. ఉదాహరణకి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్య, వైద్యం పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిన వైనం కూడా మీకు తెలియదు కాదు. పెద్ద ఎత్తున చదువుకునేటువంటి విద్యార్థులకి బంగారు భవిష్యత్తు అందించి ప్రపంచంతో పోటీ పడేటట్టుగా చేయటం కోసమే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఈరోజు ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేనంత పెద్ద ఎత్తున పక్కా ప్రణాళికతో ఇంటర్నేషనల్ స్కూల్స్కు తగ్గకుండా ఇంగ్లీష్ మీడియంతో అన్ని సకల వసతులతో ఈరోజు నిర్మాణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టి ముందుకు పోతున్న విషయం కూడా మీకు తెలిసిందే. అలాగే నేటి చిన్నారులు, నేటి బాలురు, నేటి చదువుకునే విద్యార్థులే రేపటి భవిష్యత్తు. వారు పౌష్టికాహారంతో ఆరోగ్యంగా ఎదిగితేనే ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందనే ఆలోచనతో మేము అందరం ఆలోచన చేసి, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మంత్రిమండలి, అట్లాగే కాంగ్రెస్ పార్టీ అందరూ ఆలోచన చేసి ఈరోజు పెద్ద ఎత్తున డైట్ ఛార్జెస్ 40% పెంచి, గత 10-12 సంవత్సరాలుగా పెరిగిన ధరలకు అనుగుణంగా ఏ ఒక్కరు కూడా ఆలోచన చేయనటువంటి పరిస్థితుల్లో ఆ పెరిగిన ధరలకు అనుగుణంగా వాళ్ళ డైట్ ఛార్జెస్ కూడా పెంచి వాళ్ళు పౌష్టికాహారంతో ఎదగాలనే ఆలోచనతో చేసిన విషయం కూడా మీకు తెలిసిందే. అట్లాగే 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చే కరెంటు కానీ, లేకపోతే ఉచితంగా బస్సు ప్రయాణం కానీ, మహిళలకి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు కానీ, లేకపోతే ఇళ్ళు లేని నిరుపేద ప్రజలకి 5 లక్షల రూపాయలతో ఇచ్చే ఇందిరమ్మ ఇళ్ళు కానీ, ఇత్యాది అనేక పథకాలు ఈరోజు ప్రజల కోసం చేసి ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీకు తెలియదు కాదు.
ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే నిరుద్యోగ యువకుల సమస్యల పరిష్కారం కోసం, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మేము రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులు అందరికీ ఉద్యోగాలు ఇస్తామని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తామని చెప్పినట్టుగానే రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేయటమే కాదు, దాదాపు ఇప్పటికే 55,000 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ సంబంధించిన నియామక పత్రాలు కూడా అందించిన విషయం మీకు తెలియదు కాదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గత 10 ఏళ్ళు ఒక్కసారి కూడా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేనటువంటి పరిస్థితుల్లో గాలికి వదిలేస్తే మేము వచ్చి కేవలం 7-8 నెలల్లోనే గ్రూప్ 1 పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించి దశాబ్ద కాలం పైబడి గ్రూప్ 1 కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువకులకి మంచి అవకాశం కల్పించిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్యాలెండర్ను కూడా ప్రకటించి దానికి అనుగుణంగా ఎన్ని ఇబ్బందులు సృష్టించడం కోసం ఈ ప్రశ్నాపత్రాలు లేకపోతే పరీక్ష నిర్వహించకుండా దాన్ని ఏదో రకంగా తిరకాసు పెట్టి నిరుద్యోగ యువకులకి అవకాశాలు రాకుండా ఉండేటట్టుగా చేయాల్సిన అనేక కుటిల ప్రయత్నాలు ఈ బీఆర్ఎస్ పార్టీ లాంటి వాళ్ళు చేస్తుంటే కూడా వాటిని తట్టుకొని నిలబడి వాటన్నిటిని ఎదురించి నిరుద్యోగ యువకుల కోసం పరీక్షలు నిర్వహించి ఈరోజు విజయవంతంగా మనం చేస్తున్న విషయం కూడా మీకు తెలిసింది. ఇవన్నీ ప్రజల విజయంగా ప్రభుత్వం మీరు ఏర్పాటు చేసుకున్న ప్రజాప్రభుత్వం మన అవసరాలని తీర్చిదిద్దుతూ ప్రజల విజయంగా ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా చేస్తున్న కార్యకలాపాల్లో కూడా మేము ఎప్పటివరకు చేసినటువంటి అంశాలని, భవిష్యత్తులో చేయాలనుకునేటువంటి అంశాలను కూడా చాలా స్పష్టంగా చెప్తూ ముందుకు పోతూ ఉన్నాం. ఉదాహరణకి రాష్ట్రంలో సగభాగం జనాభా ఉన్నటువంటి మహిళలను దృష్టిలో పెట్టుకొని మేము మహాలక్ష్మి అని చెప్పి ఒక పథకాన్ని ప్రవేశపెట్టమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఆర్థికంగా నిలదొక్కుని పైకి వస్తే వాళ్ళ ద్వారానే ఈ కుటుంబాలు నిలదొక్కుంటాయని, తద్వారా తెలంగాణ సమాజం నిలదొక్కుంటుందని ఆలోచనతో సంవత్సరానికి 20 నుంచి 25,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇప్పించాలని, ఒక 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇప్పించాలని, కేవలం రుణాలు ఇప్పించడమే కాకుండా ఆ వడ్డీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే వడ్డీ కట్టేటట్టుగా తీసుకున్న రుణాలతో వాళ్ళు పారిశ్రామికవేత్తలుగా ఎదగటానికి కావాల్సిన వ్యవస్థలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశలో ముందు పోతున్న విషయం కూడా మీకు తెలిసిందే. దేశంలో పరిశ్రమలన్నా, ఎనర్జీ అన్నా, లేకపోతే విద్యుత్ ఉత్పత్తి అన్నా అదానీ అంబానీ లాంటి వాళ్ళే గుర్తుకొస్తారు. అదానీ అంబానీ లాంటి వాళ్ళ చేతుల్లో పోయేటువంటి విద్యుత్ ఉత్పాదన సంబంధించినటువంటి సోలార్ పవర్ ప్లాంట్ లాంటి వాటిని కిందికి తీసుకొని వచ్చి మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘాలతో ఒప్పందం చేసుకొని 1000 మెగావాట్లకు సంబంధించి వారికి నిన్న జరిగినటువంటి వరంగల్ మహాసభలో మేము ఒప్పందం చేసిన MOU చేసిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. దాదాపు ఇంకా పెద్ద ఎత్తున అవసరమైతే ఆర్టీసీ బస్సులు కొనుగోలు కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా కొనుగోలు చేపించి ఆ బస్సుల్ని ఆర్టీసీకే పెట్టి మళ్ళీ ఆర్టీసీ ద్వారా టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం వాళ్ళకి వచ్చేటట్టుగా చేసే విధంగా రకరకాల చిన్న సూక్ష్మ పరిశ్రమలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి మహిళా సంఘాలతో పారిశ్రామికవేత్తలుగా మార్చి 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేసేటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమానికి ఈరోజు ప్రజల ప్రభుత్వం మనందరి ప్రభుత్వం ఆలోచన చేసి ముందుకు పోతున్న విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. ఇటువంటి అనేక అంశాలు యూనివర్సిటీస్ అన్నింటినీ పటిష్టపరుస్తున్నాం. అనేక అంశాలని ముందుకు తీసుకొని స్కిల్ యూనివర్సిటీ పెట్టాం. అట్లాగే అద్భుతమైన ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్నటువంటి ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని పెడతా ఉన్నాం. దాదాపు మూలన పడిపోయి ఉన్నటువంటి 65 ITIల్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చి ఇప్పుడున్నటువంటి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వాళ్ళందరికీ తర్ఫీదు ఇచ్చి లేటెస్ట్ టెక్నాలజీ మిషనరీలో తర్ఫీదులు ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం మనది, ప్రజల ప్రభుత్వం, పేదల బడుగు బలహీన వర్గాల మధ్యతరగతి ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వం. ఈ ప్రజాస్వామ్యవాదుల ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం చేసే కార్యకలాపాలని ప్రజలకు అందకుండా చేయాలని,
లేకపోతే ఈ ప్రజాప్రభుత్వం చేస్తున్న కులగణన లాంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఈరోజు దేశంలోనే రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మొట్టమొదటిసారిగా తెలంగాణలో మనం చేస్తూ ఉన్నాం. దేశానికే తెలంగాణ మోడల్గా భవిష్యత్తులో జరిగేటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులకు ఉపయోగపడేటువంటి కులగణనని అడ్డుకోవాలని చెప్పి కొద్దిమంది